ఆడవాళ్ళ కాళ్ళకి ఎక్కువ జుట్టుంటే కోరికలు ఎక్కువ. పెళ్లికి ముందు లవర్స్ దూరంగా ఉండరు. మనకు లేని ఆడదానికే సెలవు లేనట్టండి. ఆడవాళ్ళ కాళ్ళకి ఎక్కువ జుట్టుంటే కోరికలు ఎక్కువ. ఐఎమ్ సారీ మేడం. ఎందుకు ఫెయిల్ అయినందుక? అవునా? నా కూతురు ఫెయిల్ అయినా నీ చెల్లెలు ఫెయిల్ అవడం ఏంట్రా? నాకు అసలు అయితే అది నీ మొహం మీద రంగులు చూసి నువ్వు పాస్ అయ్యావనుకున్నాను. తప్ప ఎవరో ఇడియట్ రోడ్ మీద వేసాడు, వాడి మొహం పగలగొట్టాను. ఈవెన్ దెన్ కంగ్రాట్స్ సచ్చా. కంగ్రాట్స్. దేనికి కంగ్రాట్స్? దేనికేంటమ్మా, నువ్వు ఎగ్జామ్స్ బాగా రాసినా నిన్ను ఫెయిల్ చేసి బిజినెస్ స్కూల్లో నీకు సీట్ ఇవ్వలేదు కదా, అందుకు డాడీ కోపం వచ్చి నీ కోసం 100 crores పెట్టి బిజినెస్ స్కూల్ కట్టిస్తానన్నాడు. బిజినెస్ స్కూలా? నాకా? డాడీ రేపు పొద్దున్న నేను బాంబే వెళ్తాను. ఫ్లైట్ టికెట్ దొరకదు, ఫ్లైట్ కొనేస్తావా? కొంచెం కష్టమేనేమో. అన్నయ్య నెక్స్ట్ మంత్ నేను అమెరికా వెళ్దాం అనుకుంటాను, వీసా దొరకదు, అమెరికా కొనేస్తారా? వామ్మో, ఇది ఇంకా కష్టం అమ్మా. నేను మూడ్ అవుట్ లో లేను, మీరు ఇలా పిచ్చి పిచ్చి జోక్లేసి నా మూడ్ ఆఫ్ చేయకండి. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలలో ఒబామా విజయం సాధించారు. తొలిసారి శ్వేత సౌధంలో నల్లవజ్రం మెరిసింది. పాలమ్ముకునే కుర్రాడికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో సీటు. ఇతని పేరు సాయి. ఐఎస్బీలో సీటు సంపాదించిన సామాన్యుడు. చదువు అనేది ఉన్నవాళ్ళకి కాదు, ప్రతిభ ఉన్నవాళ్లకే సొంతమని ఇతన్ని చూస్తే తెలుస్తుంది. అనుకున్నది సాధించాలన్న ఆశయంతో, అన్నా వదినల ఆశీర్వాదంతో ఈ యువకుడు ఈ ఘనత సాధించాడు. ఇతను మీకు తెలీదమ్మా, రోజు మనకు పాలేసేది ఈ అబ్బాయే. పొద్దున్నే 5:30 కల్లా వస్తాడమ్మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మేడం. బిజినెస్ స్కూల్లో సీట్ వచ్చినంత స్టాండర్డ్ ఉన్నవాడివి మొహం మీద గులాల్ కొట్టి ఎందుకంత చీప్ గా యాక్ట్ చేసావు? అయ్యో, ఆ రోజు కావాలని మీ మీద గులాల్ కొట్టలేదు మేడం.
ఐఎస్బీలో సీట్ వచ్చిందని ఆనందంతో ఫ్రెండ్ వచ్చి కలర్స్ కొట్టాడు. నేను వాడి మీద కొట్టాను. వాడు పక్కకి వెళ్ళడంతో అది మీ మీద పడింది. ఐఎమ్ సారీ. భలేవారు మేడం, తప్పు పొరపాటును చేసినా తప్పు తప్పే కదా. నీ పేరేంటి? సాయి. నేను కూడా బిజినెస్ స్కూల్లో ఎంట్రన్స్ రాశాను, కానీ సీట్ రాలేదు. బ్యాడ్ లక్ మేడం. ఇంత పెద్ద బ్యాడ్ లక్ ఉంది. నువ్వు ఇంటెలిజెంట్, నీకు సీట్ వచ్చింది. నేను కాదు కాబట్టి నాకు సీట్ రాలేదు. అయినా కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. పెద్ద అచీవ్మెంట్ కదా, పార్టీ ఇస్తాలే. మేడం నాకు పార్టీ ఏం వద్దు మేడం. ఏంటి, నేను కొట్టిన మైండ్లో పెట్టుకున్నావా? అయ్యో అదేం లేదు మేడం. మరి కాదంటే రేపు 6 o'clock పార్టీకి వస్తున్నావు. నువ్వు మ్యారీడా? ఇంకా కాలేదండి. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? అలాంటిదేం లేదండి. చదువు తప్ప లైఫ్లో పెళ్ళే వద్దనుకున్నావా? అయ్యో దేని దారి దాందే మేడం. నేను నీకు ప్రపోజ్ చేయొచ్చా? హ్యావ్ ఇట్. పాల ప్యాకెట్స్ అమ్మే మనిషిని ప్రపోజ్ చేసిన కోటీశ్వరాలు అన్న పబ్లిసిటీ కోసం నేనేం నీకు ప్రపోజ్ చేయలా. బిజినెస్ స్కూల్లో సీట్ వచ్చినా కానీ నీ ప్రొఫెషన్ నువ్వు మర్చిపోలేదు. నీ సింప్లిసిటీ నచ్చి ప్రపోజ్ చేశాను. నా జీవితంలో ఆప్తులు అంటే మా అన్నయ్య వదిన మాత్రమే. ఇక మీదట ఎవరైనా కొత్తగా నా జీవితంలోకి రావాలి అంటే మీ అన్న వదిలిని అడగాలన్నమాట. భాస్కర్ రావు, కొంచెం మాట్లాడవయ్యా. మేము వచ్చి గంట అయింది, మీరు నోటు తెరిచి గంట అయింది. తాబులాల కోసం వచ్చాం, కనీసం కాఫీ అని తగ్గించండి. అయ్యో కాఫీ ఏంటయ్యా? మీ కాళ్ళు కడిగి ఆ నీళ్లతో ఇంటి ముందు కల్లాపి చల్లుకుంటాం. నమ్మండయ్యా, కడుపుతో ఉన్న మా ఆవిడ మీద ఒట్టేసి చెప్తున్నానయ్యా, మాకు తెల్లారేసరికల్లా కోటీసులు అయిపోవాలని లేదయ్యా. అయ్యా వీడికి చదువు తప్పితే ప్రేమ గిమ్మ ఏమీ తెలీదు. ఒట్టయ్యా, మీ అమ్మాయి గారే. ప్రేమల మీద మీ పేదవాళ్ళకు మాత్రమే హక్కు లేదయ్యా, మాకు కూడా ఉంది. గోల్మాల్ చేసి వ్యాపారంలో కోట్లు సంపాదిస్తా గాని మీ వాడిని చంపేస్తే మా అమ్మాయి ప్రేమ చస్తుంది అని అనుకునే మూర్ఖుని కాదు. నా దగ్గర డబ్బు ఉంది, అది వాళ్ళు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ శాశ్వతంగా ఉండే ఆ సరస్వతి మీ వాడి దగ్గర ఉందయ్యా. అయ్యా నీ స్థానం ఇక్కడ కాదు, ఇక్కడ. అయ్యా మేమిద్దరం ఇక్కడ లేకపోయినా పర్వాలేదు, మా తమ్ముని మాత్రం అక్కడ పెట్టి చూసుకోండి అయ్యా. మీ వాడినే కాదు, మీ ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటా. ఆర్ యూ హ్యాపీ? లక్ష్మి రావోయ్ వెంకటేశ్వరరావు. రా బాబు. మెంటల్ కృష్ణ, ఈ రోజు నీ బర్త్డే. నీ మెంటల్ కి మెంటాలిటీకి నా ప్రగాఢ సానుభూతి. హలో, నా వైఫ్ వసుంధర. హలో. నమస్తే. హలో సార్. మీ అబ్బాయికి ఆడపిల్లగా డ్రెస్ ఏంటండి? మాకు ఆడపిల్లలు లేరండి. నా వైఫ్కి ఆడపిల్లంటే మహా ఇష్టం. మాకున్నది ఒకడే కొడుకు. అందుకే మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి లంగాలు, జాకెట్లు, గౌన్లు, నైటీలు వేసి మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పేసి ముద్దు కృష్ణ అని పేరు పెట్టాం. అందుకే ప్రతి బర్త్డేని ఈ డ్రెస్ లోనే సెలబ్రేట్ చేసుకుంటాడు. మిస్టర్ సుమన్ సార్, టైం అయిపోతుందయ్యా. బర్త్డే అబ్బాయి ముద్దు బాబే. కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్.